రాకాలోకంకి స్వాగతం. జై హింద్ మిత్రులారా. ఆగస్టు 15 అంటే దేశభక్తి. ఆగస్టు 15 అంటే భారతమాత భక్తి. త్రివర్ణ పతాకాన్ని చాలా సగర్వంగా జాతి ఎగరేసి సాధించిన విజయాల్ని స్మరించుకునేటటువంటి, స్వాతంత్ర సమరయోధుల త్యాగాల్ని గుర్తు చేసుకునేటటువంటి అద్భుతమైన పవిత్రమైన జాతీయ పండగ ఆగస్టు 15. భారతీయులు ఈ పండగ జరుపుకోవడం కొందరు దిమాగీ నక్సల్స్కి నచ్చదు. నరేంద్ర మోదీ వాడినటువంటి పదం ఇది. ఈ కొందరు దిమాగీ నక్సల్స్కి ఇది నచ్చదు. వాళ్ళు సరిగ్గా ప్రజల దేశభక్తి మీద సందేహాలు వచ్చేటట్టుగా, అసలు భారతదేశం యొక్క బలం మీద, శక్తి మీద, ప్రభావం మీద, ఆఖరికి సైన్యం మీద కూడా అనుమానాలు రేకెత్తించేలాగా సరిగ్గా ఆగస్టు 15కి 2 రోజులు 3 రోజుల ముందు నుంచి 13, 14వ తారీఖు నుంచి ఒక కథనాన్ని జాతీయ మీడియాలో చాలా ప్రచారం చేశారు. మన తెలుగు మీడియా ప్రాంతీయ వార్తల పిచ్చిలో పడి ఉంటుంది కాబట్టి పెద్దగా దీన్ని పట్టించుకోలేదు. ఒక రకంగా అది మనకు అదృష్టమైంది. కానీ జాతీయ మీడియాలో దీనిపైన చాలా చర్చ జరిగింది. ఆఖరికి జాతీయ మీడియా ఛానల్స్లో ఏకంగా గంట అరగంట చర్చలు కూడా జరిగినాయి. అదేంటంటే, అరుణాచల్ ప్రదేశ్లోని సరిహద్దు ప్రాంతంలోకి చైనా చొచ్చుకొచ్చేసింది. చైనా సైన్యం లోపల ప్రవేశించి మన గ్రామాన్ని ఆక్రమించేసుకుంది. తాక్సింగ్ అనేటటువంటి అప్పర్ సుబాన్సిరి జిల్లాలో ఉన్నటువంటి గ్రామం ఉంది. ఆ తాక్సింగ్ గ్రామాన్ని ఆక్రమించేసుకుంది చైనా. తాక్సింగ్ చాలా కీలకమైన పట్టణము. అక్కడి నుంచి కొంచెం ముందుకు వెళ్తే షేరా పాయింట్ అనేటటువంటి మన మిలిటరీ అవుట్ పోస్ట్ ఉంటుంది. ఆ గ్రామం ఏదైతుందో ఆ గ్రామాన్ని ఆక్రమించేసుకున్నారు. అక్కడ చైనా తన జెండాను ఎగరేసింది. అక్కడ ప్రజలందరూ కూడాను చైనా ఇనప గుప్పెట్లో ఉన్నారు అని చెప్పి వార్తలు వచ్చేసాయి. వార్తలు రావడమే కాదు, స్థానికంగా ఉన్నటువంటి ఒక సంస్థ పేరిట ప్రచార పత్రాలు కూడా వచ్చేసినాయి. నా వెల్ఫేర్ సొసైటీ అనేటటువంటి దాని పేరిట తాక్సింగ్లోకి సైన్యం వచ్చేసింది, తాక్సింగ్లోకి సైన్యం వచ్చేసింది, చైనా సైన్యం వచ్చేసింది, భారతదేశం నుంచి ఈ భాగం వెళ్ళిపోయింది. ప్రచారం ఇది ఆగస్టు 15కి ముందు. అంటే ఆగస్టు 15 సంబరాలను దాని మీద నీళ్లు పోసేందుకు, దానిని చల్లబరిచేందుకు, దాన్ని దెబ్బతీసేందుకు ప్రత్యేకంగా ప్రయత్నించారు. వాస్తవం ఏమిటి? వాస్తవం ఏంటంటే, ఈ వార్తలు రాగానే మాజీ మంత్రి ఉన్నారు, ఆయన పేరు కఫా బాంగియా. ఈ మాజీ మంత్రి ఒక 4 సభ్యులతోటి కూడినటువంటి ప్రతినిధి మండలిని తీసుకుని తాక్సింగ్ గ్రామానికి వెళ్ళాడు. అరుణాచల్ ప్రదేశ్లో గ్రామాలు ఎలా ఉంటాయి? మనకి చాలామందికి హైదరాబాద్ లాంటి ప్లేసెస్లో ఉండే వాళ్ళకి అవగాహన ఉండదు. ఒక కొండ మీద ఒక 5 ఇళ్ళు 10 ఇళ్ళు ఒక గ్రామం అవుతుంది. అక్కడి నుంచి ఒక 10 కిలోమీటర్లు 20 కిలోమీటర్లు కొండలు, లోయలు, అడవులు, చాలా వేగంగా ప్రవహించేటటువంటి నదులు, వాగులు, వీటిని దాటిన తరువాత ఇంకొక 10-15 గుడిసెలు ఉన్నటువంటి ఇల్లు ఉంటుంది. ఈ రకంగా అరుణాచల్ ప్రదేశ్లో చిన్న చిన్న గ్రామాలు ఉంటాయి. మన దగ్గరలాగా గ్రామం అంటే 1500 కుటుంబాలు, 2000 కుటుంబాలు, ఇది అరుణాచల్ ప్రదేశ్లో ఉండదు. కాబట్టి ఒక చిన్న ప్రాంతము తాక్సింగ్. ఆ తాక్సింగ్కి కఫా బాంగియా, ఈయన మాజీ మంత్రి, ఈయన స్వయంగా వెళ్ళి ప్రజలతో మాట్లాడి తిరిగి వచ్చారు. ఆ తరువాత ఆల్ అరుణాచల్ ప్రదేశ్ స్టూడెంట్స్ యూనియన్ నిర్ణయం తీసుకుంది. ఆగస్టు 15వ తారీఖున మేము తాక్సింగ్కు వెళ్ళి త్రివర్ణ పతాకాన్ని ఎగరేస్తామని. అసలు వాస్తవం ఏంటి అని తెలుసుకోవడం కోసము మీడియా సంస్థ IANS, ఇది గౌహటిలో ఉన్నటువంటి తమ విలేకరుల్ని అరుణాచల్ ప్రదేశ్లోని బార్డర్ ఏరియాలో ఉన్నటువంటి తాక్సింగ్ గ్రామానికి పంపించింది. ఆగస్టు 15న తాక్సింగ్లో ఏం జరిగింది? ఆగస్టు 15న అక్కడ ఉన్నటువంటి 5-10 కుటుంబాల ప్రజలందరూ బయటకి వచ్చి ఊరిలోని అత్యంత ఎత్తైన ప్రదేశం మీద త్రివర్ణ పతాకాన్ని ఎగరేసి జాతీయ గీతం పాడి జై హింద్ అని నినాదాలు చేశారు. అక్కడికి అరుణాచల్ ప్రదేశ్ ప్రభుత్వ ప్రతినిధులు కూడా వెళ్ళారు. ఆల్ అరుణాచల్ ప్రదేశ్ స్టూడెంట్స్ యూనియన్ ప్రతినిధులు కూడా వెళ్ళారు. చైనా కబ్జాలో ఉన్నట్లయితే త్రివర్ణ పతాకం ఎలా ఎగురుతుంది? చైనా కబ్జాలో ఉంటే జనగణమన ఎలా పాడగలుగుతారు? జై హింద్ నినాదం ఎలా ఇవ్వగలుగుతారు? దానికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు కూడాను జారీ అయ్యాయి. తాక్సింగ్ గ్రామానికి సంబంధించినవి. నిజానికి అక్కడి ప్రజలను ఈ మీడియా సంస్థ IANS మాట్లాడితే వాళ్ళు చెప్పేది ఏంటంటే, మాకు అన్ని రకాల సహాయ సహకారాలు
ఆర్మీ నుంచి లభిస్తాయి, భారతదేశపు సైన్యం నుంచి లభిస్తాయి, ఐటీబీపీ ఇండో టిబెటన్ బార్డర్ పోలీస్ నుంచి లభిస్తాయి. ఇండో టిబెటన్ బార్డర్ పోలీస్ మిలిటరీ మాకు అన్ని రకాలుగా సహాయం చేస్తారు కాబట్టి మేమిక్కడ ఉండగలుగుతున్నాం. ఇంత దుర్గమమైన ప్రాంతంలో, దారి లేనటువంటి ప్రాంతంలో అత్యవసరమైతే హెలికాప్టర్ మీద మమ్మల్ని ఆసుపత్రులకు తరలిస్తుంది భారత మిలిటరీ. కాబట్టి భారత మిలిటరీ వల్ల మేమిక్కడ ఉండగలుగుతున్నాం. కాబట్టి ఒక అబద్ధపు ప్రచారము, ఆగస్టు 15ని దెబ్బతీసే ప్రచారము ఆగస్టు 15 నాడే భగ్నమైంది. చాలామందికి భారత చైనా సరిహద్దు ఎలా ఉంటుందన్నది అవగాహన లేదు. నిజానికి పాకిస్తాన్తో కానీ బంగ్లాదేశ్తో కానీ సరిహద్దు ఏ రకంగానైతే నిర్ధారణ జరిగిందో చైనాతో సరిహద్దు నిర్ధారణ జరగలేదు. చైనాతో సరిహద్దు మెక్మోహన్ లైన్ ఆంగ్లేయుల సమయంలో ఉంది, కానీ చైనా దాన్ని గుర్తించదు. అదేవిధంగా లద్దాఖ్ ప్రాంతంలో కూడాను సరిహద్దుని ఆన్ గ్రౌండ్ కానీ మ్యాప్లో కానీ డెలినేట్ చేయలేదు. భారత సరిహద్దు ఒకటి అని చెప్తుంది, చైనా వేరే సరిహద్దు అంటుంది. దాంతో ఎవరి నియంత్రణ ఎక్కడి వరకు ఉంటుందో అక్కడి వరకు వాళ్ళు రాకపోకలు సాగిస్తుంటారు. దీన్ని లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్ అంటారు. లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్ అంటే నేల మీద గీసినటువంటిది కానీ లేకపోతే బౌండరీ స్టోన్స్ పెట్టి కానీ ఉండదు. ఇక్కడి వరకు నా సరిహద్దు అనుకుని భారత సైన్యం అక్కడి దాకా వెళ్తుంది. ఇక్కడి వరకు నా సరిహద్దు అని చైనా సైనికులు వస్తారు. ఒక్కోసారి భారత చైనా సైనికులు ఎదురుపడ్డప్పుడు రెండు పెట్రోలింగ్ టీముల మధ్య ఘర్షణ జరుగుతుంది. ఘర్షణ ఫిజికల్ ఘర్షణ జరగదు. గల్వాన్లో ఫిజికల్ ఘర్షణ జరిగింది. మామూలుగానైతే వాదులాట జరుగుతుంది. వాదులాట తర్వాత అక్కడ ఒక ప్రోటోకాల్ ఉంది. ఆ ప్రోటోకాల్ ద్వారా బ్యానర్స్ చూపిస్తారు, ఇది మా భూభాగము, మీరు రాకండి అని భారతదేశపు సైనికులు మన జవాన్లు చూపిస్తారు. చైనా వాళ్ళు ఇది మా భూభాగం అంటారు. ఆ తర్వాత వాళ్ళు వెనక్కి వెళ్తారు. మనము మన లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్లో మనది ఎక్కడ దాకా ఉందని భావిస్తాం, అక్కడ దాకా మనం ఉంటాం. సరిహద్దు ఈ రకంగా ఉందంటే స్పష్టమైనటువంటి సరిహద్దు నిర్ధారణ జరగలేదు. అందుకని ఒక అడుగు చైనా రావడము, ఒక 2 అడుగులు భారత్ చైనాలోకి వెళ్ళడము ఇక్కడ సహజము. సంవత్సరంలో అలాంటి సంఘటనలు 1000 వరకు జరుగుతాయి. 1000 వరకు జరుగుతాయి. అయితే ఆగస్టు 15 సమయంలోనే తక్సింగ్ విషయంలో ఈ హడావిడి చేయటం, ఇది కావాలని ఇండిపెండెన్స్ డేకి సంబంధించి మన యొక్క ఉత్సాహాన్ని దెబ్బతీసేందుకు జరిగినటువంటి ప్రయత్నము. ప్రజలకి మోదీ ప్రభుత్వం మీద కోపం ఉంటే ఉండవచ్చును, ఎవరికన్నా ఒకరిద్దరు నేతలకి, ఎందుకంటే ప్రజాస్వామ్యము. భారత సైన్యం పట్ల కోపం ఉండకూడదు. భారత సైన్యాన్ని అదేదో మోదీ జేబు సంస్థగా భావించటం పొరపాటు. సైన్యము ఎలాంటి చొరబాటు జరగలేదని స్పష్టీకరణ ఇచ్చిన తరువాత అక్కడ గ్రౌండ్ మీద ఉన్నటువంటి సైనికులు ప్రజలు చెప్తున్న తరువాత కూడా దీన్ని వివాదం చేసే ప్రయత్నం జరుగుతోంది అంటే వెనక నరేంద్ర మోదీ చెప్పినటువంటి దిమాగీ నక్సల్స్ ఉన్నారన్న విషయంలో ఎలాంటి సందేహము లేదు. అక్కడ తక్సింగ్ గ్రామంలో ఎగురుతున్నటువంటి త్రివర్ణ పతాకం సాక్షిగా, అక్కడి ప్రజలు చేస్తున్నటువంటి జై హింద్ నినాదాల సాక్షిగా. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఈ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాన్ని కమెంట్ల రూపంలో తప్పనిసరిగా పంపించండి.